స్టార్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి భారతదేశానికి భారీ దౌత్య విజయం సాధించామని చెప్పొచ్చు. అక్టోబర్ 26, 2023 గూఢాచార్య ఆరోపణలపై 8 మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందికి ఖాతర్ కోర్టు మరణశిక్ష విధించింది. డిసెంబర్ 28, 2023 ఈ మరణశిక్ష జైలు శిక్షగా మార్చబడింది. ఇక నిబంధనలు 3 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మారుస్తూ ఉంటాయి. 12 ఫిబ్రవరి 2024 మొత్తం ఈ 8 మంది భారత నావికాదళ సిబ్బంది విడుదలయ్యారు. దీనికి కారణం ఆ దేశాలతో భారత్ పెట్టుకున్న సత్సంబంధాలు, మోదీ నాయకత్వంలో వహిస్తున్న సత్సంబంధాలే కారణం అంటూ కూడా చెప్తున్నారు. భారతదేశానికి ఒక పెద్ద దౌత్య విజయం లభించింది. ఖాతర్లో మరణశిక్ష విధించబడిన 8 మంది భారతీయ నేవీ అనుభవజ్ఞులు ఫిబ్రవరి 12 సోమవారం విడుదలయ్యారు. 8 మందిలో 7 భారతదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాతర్లో నిర్మించబడిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8 మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. వీరిలో 8 మందిలో 7 ఇప్పటికే భారత్కి తిరిగి వచ్చారు. ఈ జాతీయులు విడుదల మరియు స్వదేశానికి రావడానికి వీలుగా ఖాతర్ రాష్ట్రం అమీర్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. ఇక సోమవారం భారతదేశానికి తిరిగి వచ్చిన 7 నేవీ వెటర్నర్లు కెప్టెన్ నవతేజ్ సింగ్, కెప్టెన్ సౌరవ్ వశిష్ఠ్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాలా, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్పాల్ మరియు సెయిలర్ రగేష్ వీరంతా దహ్రా గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ మాజీ నేవీ అధికారులు 2022 నుంచి ఖాతర్లో ఖైదు చేయబడ్డారు మరియు దేశం యొక్క జలాంతర్గామి కార్యక్రమంపై గూఢాచార్యం చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే నివేదికల ప్రకారం ఖాతర్ ఎమిరీ నావల్ ఫోర్స్లో ఇటాలియన్ U-212 స్టెల్త్ సబ్మెరైన్లను ప్రవేశపెట్టడంతో సహాయం చేయడానికి మాజీ అధికారులు ఖాతర్లో ఉన్నారు. ఏదేమైనా కానీ ఇలా మరణశిక్ష పడ్డ 8 మందిని ఖాతర్ ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడమే కాదు, వారి స్వదేశానికి రావడానికి కూడా అన్ని ఏర్పాట్లను చేయడాన్ని విదేశీ మంత్రిత్వ శాఖ అభినందనలు తెలియజేయడమే కాదు, భారతదేశం యొక్క స్నేహపూర్వక దౌత్య సంబంధానికి ఇది ఒక ఘన విజయంగా కూడా చెప్పుకోవచ్చు. 8 మంది ఎక్కడో దేశం కాని దేశంలో మరణశిక్ష పడి జీవితం తమ కుటుంబానికి దూరం అవుతారు. ఇక వాళ్ళని చూడగలుగుతామా అని వాళ్ళకున్న వాళ్ళ పిల్లలకి మోదీ గవర్నమెంట్ ఒక వెలుగునిచ్చిందనే చెప్పాలి. తిరిగి రాడేమో అనుకున్న తండ్రి, తిరిగి రాడేమో అనుకున్న భర్త, తిరిగి రాడేమో అనుకున్న కొడుకు ప్రాణాలతో సంతోషంగా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఇంతకంటే గొప్ప నాయకత్వం ఏం కావాలి? మీరే చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.